దినచర్యల పాఠాలు. పదిహేడు సామూహిక ఫజర్ నమాజ్ ఘనత. సామూహికంగా చేసే నమాజు పుణ్యం మీలో ఒక వ్యక్తి ఒంటరిగా చేసే నమాజు కంటే 25 రెట్లు శ్రేష్టమైనది. ఫజర్ నమాజు సమయంలో రాత్రివేళ వచ్చే దూతలు, పగటి వేళ వచ్చే దూతలు పరస్పరం సమావేశమవుతారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను అని అబూ హురైరా ఉల్లేఖిస్తూ ఇలా చెప్పారు. దీని సాక్ష్యం మీరు చూడదలుచుకుంటే చదవండి ఖురాన్ ఆయతు. నిశ్చయముగా తెల్లవారుజామున ఖురాను పఠించునప్పుడు దైవదూతలు వచ్చియుందురు. 17:78 బుఖారీ, ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. కపట విశ్వాసులకు అతి భారమైన నమాజు ఇషా మరియు ఫజ్ర్. ఒకవేళ ఈ 2 నమాజులకు ఎంత పుణ్యం లభిస్తుందో తెలిస్తే వారి నమాజుల్లో పాల్గొనడానికి మోకాళ్ళ మీద కుంటూ రావలసి వచ్చినా సరే తప్పకుండా వచ్చెదరు. నమాజు కొరకు ఇఖామతి ఇవ్వమని చెప్పి నమాజు చేయించడానికి నా స్థానంలో మరొకరు నియమించి నా వెంట కొంతమందిని వారితో కట్టెల మోపును తీసుకుని సామూహిక నమాజులో హాజరు కాని వారి వైపు వెళ్ళి వారి ఇండ్లలో ఉండగానే వారి ఇండ్లను తగలబెడదామని ఎన్నోసార్లు అనుకున్నాను. ఇషా నమాజు సామూహికంగా చేసేవారికి సగం రాత్రి నమాజు చేసినంత పుణ్యం లభించును. ఫజర్ నమాజు సామూహికంగా చేసిన వారికి రాత్రంతా నమాజు చేసినంత పుణ్యం లభించును అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను అని ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని జుందుబ్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఫజర్ నమాజు సామూహికంగా చేసిన వ్యక్తి అల్లాహ్ రక్షణలో ఉంటాడు. అల్లాహ్ తన రక్షణలో ఉంచిన దాని గురించి మిమ్మల్ని విచారించకుండా జాగ్రత్తగా ఉండండి. అతను తన రక్షణలో ఉన్న దాని విషయంలో విచారింపబడని వ్యక్తి నేరస్తుడిగా పట్టుబడితే ఆయన అతన్ని తలక్రిందులుగా చేసి నరకములో పడవేస్తాడు. ముస్లిం. విశేషాలు. 1. ఫజర్ నమాజ్ ఘనత అది దూతలు హాజరయ్యే సమయమని తెలిసింది. 2. అది వంచకులకు కష్టంగా ఉంటుంది. 3. సామూహికంగా నమాజు చేసిన వ్యక్తి అల్లాహ్ రక్షణలో ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్, like this video, subscribe, get notified.